మార్కింగ్ లేపుకుందాం. బ్యాక్కి ఒక పాయింట్ డౌన్ చేయాలి. ఈ హ్యాండ్ ఇలా డౌన్ అవ్వాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి దీనికి ఇంచున్నర ఎత్తు పెంచితే చాలు. వీళ్ళు వెనక సమానంగా తొడిగేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రేజింగ్ అవసరం లేదు, పైకి కట్టున్నారు కాబట్టి ఫ్రంట్ కూడా వీళ్ళకి ఎక్కువగా పైకి లెగుస్తుంది. అందుకోసం బ్యాక్ ఎత్తు పెంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంచున్నర, ఇక్కడ కూడా ఇంచున్నర. ఇక్కడ తొడ లూజుకి మనం టోటల్ రౌండ్ కొలుసుకున్నాం. 12.5 తయారు, 28.5, ఇక్కడ 29. ఇది ఉన్నదంతా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఫిల్టర్ దానికంటే ఒక పావు ఇంచ్ మైనస్ చేసి బ్యాక్కి మార్కింగ్ లేపుకోవాలి. ఇక్కడ నుంచే షేప్ కలుపుతూ ఇలా ఇక్కడ నుంచి ఈ షేప్ కలుపుతూ ఇలా లేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుములో 4 వంతు 9 పాయింట్, ఇక్కడ నుంచి ఇంచున్నర. ఇది బ్యాక్ లో ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ సీటు మెజర్మెంట్ ఇక్కడ తీసుకోవాలి. దీనికి సీటు మెజర్మెంట్, సీటుకి ఫ్రంట్ లో మనం ఇంచున్నర ఎక్స్ట్రా పెట్టాము, పావు ఇంచు తగ్గింది. దీనికి ఇంకా సంబంధం లేదు సీటు ఫ్రంట్కి, ఎందుకంటే ఫిల్టర్ ఉంటే లూజ్ ఉంటుంది. బ్యాక్ లో మనం కొలుసుకోవాలి. 40.5, 10 పాయింట్. ఇక్కడ ఖర్చు తీసేసి 10 పాయింట్. ఇది ఒరిజినల్ సీటు. ఇప్పుడు మనం దీనికి లూజ్ కోసం ఒక 30 ఇంచు పెంచాం. ఇంకా ఎక్కువ లూజ్ పెట్టినా లొడంగంలా ఉంటుంది. ఎక్కువ లూజ్ తొడిగే వాళ్ళ కోసం అయితే ఇంకా మనం ఎక్కువ పెంచుకుంటా ఉండొచ్చు. ఈ కిస్తా రౌండ్ వచ్చేసి ఇలా మీడియంగా పెట్టుకోవాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. ఒకేసారి ఎక్కువ గుంట కొట్టినా బాగుండదు. ఇలా పెట్టుకోవాలి జాగ్రత్తగా. కిస్తా కొలుద్దాం, 3 అంగుళాలు వదిలేసి కొలుద్దాం. 13.5 పాయింట్ వస్తుంది తయారు. 28.5 తయారు వచ్చేసి 28.5. మనకు కావాల్సింది 29. ఇది మనం కటింగ్ చేసి కుట్టేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ సాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కటింగ్ చేసినప్పుడు ఇది రిమూవ్ అయితే ఇది వదిలేసినాక మనకు ఒక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ సాగుతుంది. అందుకని మనం కటింగ్ లో ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చేలాగా కటింగ్ చేసుకోవాలి.